తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయనుండగా నగర నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, ఐటీ సంస్థల ఏర్పాటుకు కందుకూరు, యాచారం మండలాలకు చెందిన రైతులు దాదాపు 13,000 ఎకరాల భూములు ఇచ్చారు. ఆయా రైతులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండగా ఫోర్త్ సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ దక్షిణం వైపు ఈ సిటీ నిర్మాణం కానుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో ఫోర్త్ సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్, ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. నిర్మాణానికి అనుకూలంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అందజేయనుంది. ఫ్యూచర్ సిటీలో ఇటీవలే స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభం కాగా దానికి సమాంతరంగా ప్రస్తుతం లేఅవుట్ పనులు కూడా జరుగుతున్నాయి. 600 ఎకరాల్లో లేఅవుట్ పనులు చేపట్టగా అందులో 8,000 మందికి ఇండ్ల ప్లాట్లు అందించనున్నారు. ఎకరానికి 120 చదరపు గజాల చొప్పున ప్లాట్లిస్తారు. అంటే ఒక రైతు ఎన్ని ఎకరాలు ఇచ్చి ఉంటే అన్ని 120 చదరపు గజాలు పంపిణీ చేయనున్నారు. ఒక రైతు 2 ఎకరాలిస్తే 240 గజాలు, 3 ఎకరాలిచ్చుంటే 360 గజాలు, 20 గుంటలు మాత్రమే ఇచ్చి ఉంటే 60 గజాలు చొప్పున ఇలా ప్లాట్లు అందించనున్నారు. లేఅవుట్లో ప్లాట్ల అభివృద్ధి పూర్తయిన వెంటనే రైతులు అందులో సొంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్మించివ్వాలని కోరినా అందుకు సర్కార్ సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఇళ్ల నిర్మాణానికయ్యే ఖర్చును ఏజెన్సీ ప్రతినిధులకు రైతులు దశలవారీగా చెల్లించాల్సుంటుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.